హలో హై ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే ఈ వీడియో శివాజీ గారు మహిళా కమిషన్కి హాజరయ్యారు. అయితే శివాజీ గారు అమ్మాయిలని ఇలా మాట్లాడారు అనేసి కొంతమంది కేసు వేయడం జరిగింది. ఆ కేసుకి ఆయన మహిళా కమిషన్కి హాజరు కావడం జరిగింది. అయితే నేను అనుకున్నదే చెప్పాను, నేను వేరే ఉద్దేశంతో చెప్పలేదు అనేసి మహిళా కమిషన్ దగ్గర ఒప్పుకోవడం జరిగింది. బయట మీడియా దగ్గర మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, నేను బాగానే ఉన్నా కానీ ఎవరికి ఇప్పటి నుంచి సలహాలు ఇవ్వద్దు, అలా ఇస్తే మనకే ప్రాబ్లం అని చెప్పడం కూడా జరిగింది. ఇంకొకటి ఏంటంటే, మరి నాగబాబు గారు రియాక్ట్ అయ్యారనమాట. మరి నిన్న మొన్న రియాక్ట్ కానీ నాగబాబు గారు ఈరోజు రియాక్ట్ అయ్యారు. ఏమన్నారంటే, నువ్వు ఆమె ఆడపిల్లల గురించి నువ్వు మాట్లాడడానికి నీకేం హక్కు ఉంది? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు మాట్లాడే అవసరమే లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలాగైనా ఉంటారు. నీవు తిట్టడానికి అలా అనడానికి నీకేం అవసరం అని నాగబాబు గారు కూడా మాట్లాడారు. మరి కొంతమంది అమ్మాయిలు, మరి అనసూయ గారు కూడా నేను హీరోయిన్ అని అన్నది. మరి ఆమె హీరోయిన్ అన్నట్టు ఎక్కడ చూసింది అయితే లేదు. నేను కూడా హీరోయిన్ అని చెప్పడం జరిగింది. ఇంకొకటి, లాస్ట్కు ఎక్కడికో వెళ్ళింది వీడియో, మరి ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే చిన్న స్టేజ్ మీద మాట్లాడిన శివాజీ గారు తర్వాత మహిళా కమిషన్కి హాజరవ్వడానికి మరి ఈ వీడియోని అంత దూరం తీసుకెళ్ళింది సోషల్ మీడియాతో పెట్టుకుంటే ఏది అయినా ఈజీ కాదు. ఇంకొకటి ఏంటంటే, మరి దీనికి రియాక్ట్ అయింది ఎవరు అంటే దాని అనసూయ గారు రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే ఎక్స్పోజింగ్ బాగా మరి ఆమెనే ఇస్తుంది ఈ మధ్య. చాలా మటుకు జస్ట్ చిన్న రీల్స్లలో కూడా వస్తుంది. మీ బాబు, మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి, నువ్వు ఎలా చేస్తుంటే అనేసి యాంకర్ అడిగితే, మా చిన్నవాడు ఒప్పుకోడు. మా చిన్నబాబు ఏమైతే, మా చిన్నవాడు అయితే అస్సలు అయితే ఒప్పుకోడు, ఎందుకు అలాంటి బట్టలు వేస్తున్నావు, వేయొద్దు అని చెప్పేసి, నీ కొడుకుకే నచ్చలేదు అనేసి యాంకర్ అడగడం జరిగింది. అవును, మరి సమాజానికి నచ్చట్లేదు, సరే నీ కొడుకుకు నచ్చలేదు, అప్పటికైనా మారచ్చు, నా ఇష్టం, నేను అలాగే ఉంటానని అక్కడ కూడా చెప్పడం జరిగింది. విన్నాం అది. మరి ఆమెను అందరూ మంచిది అని వెనకేసుకొస్తున్నారు. చాలామంది ముసలోళ్ళు కానీ, పెద్ద వయసున్న వాళ్ళు కానీ అందరూ కొంతమందిని శివాజీ గారును వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమో ఈమెను వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇద్దరికి మరి తగ్గింది లేదు. లాస్ట్కి వస్తే శివాజీ గారు క్షమాపణ చెప్పారు. మళ్ళీ మహిళా కమిషన్ కాడికి వచ్చి అక్కడ మాట్లాడారు, అన్నీ చేశారు. చూద్దాం ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్తుంది, ఏంది, మరి ఎంతమంది కామెంట్ చేస్తారో. ఇంకొకటి ఏంటంటే, శివాజీ గారు సామాన్లు అనడం తప్పే అని అంటున్నారు. మరి ఇంతకుముందు సోషల్ మీడియాలో సామాన్లు బాగున్నాయా ఆంటీ, నువ్వు సామాన్లు బాగుండాలి ఆంటీ అని అన్న వాళ్ళు కూడా అనాలి. ఈ పదే ఈ మాట పలుకుతున్నందుకు క్షమించాలి నన్ను. ఎందుకంటే నేను ఎక్కువ వాడదలుచుకోలేదు. ఎందుకంటే చెప్పాల్సిన విధానం మీద చెప్తున్నా. నాకైతే ఎటువంటి దురుద్దేశం లేదు. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.